అంటే మనం మోటువారుగా జీవిస్తూ, ప్రియులారా, జగడ నుండి రాణిగా జీవిస్తూ, పాపమును విడిచిపెట్టక పాపములోనే బ్రతుకుతూ, దేవుని యొక్క వాక్యపు అనుభవములో లేకుండా, ప్రియులారా, రక్షణ అనుభవములో లేకుండా, పాపక్షమాపణ అనుభవములో లేకుండా దేవుని మందిరానికి వస్తున్నాము కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఇంకా మోటువారిగా ఉన్నాం, అన్య ఆచారాల్లో ఉన్నాం, అన్య సాంప్రదాయాల్లో ఉన్నాం. ఇదిగో శపించబడిన దేశానికి సంబంధించిన వ్యక్తిగా, పాపానికి మనకి ఇదిగో పూర్తిగా ఆ సంబంధాన్ని పంచుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. అందుకే ప్రభు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు, నా సన్నిధిని కనబడవలనని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నా సన్నిధిని, నా యొక్క ఆవరణమును త్రొక్కడానికి నిన్నెవరు పిలిచారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, ప్రభు మందిరములో ఉంటున్నావు కదా.